మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓర్వలేకపోతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎక్స్లో రెగ్యులర్గా ఏదో ఒక ట్వీట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ సీఎం రేవంత్ మీద ట్వీట్ చేసిన పోస్ట్ను ఎంపీ ఖండించారు. కౌంటర్గా వీడియో సందేశం విడుదల చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ టాప్ 10లో లేకుండా పోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ట్వీట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని మండిపడ్డారు. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2022లో ఉన్న గ్రాఫ్ తీసుకొని విధి విధానాలు తీసుకొని డిక్లేర్ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విధి విధానాలు కార్యాచరణను తీసుకొని ఈ ఆర్టికల్ ప్రచురించాలని తెలుసుకోకుండా కేటీఆర్ ట్వీట్ చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టాప్ 10 స్థానాలలో కూడా లేకుండా పోవడానికి కారణం కాంగ్రెసేనని ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని చూసి ఏమాత్రం దాని మీద ఎక్సర్సైజ్ చేయకుండా దాన్ని ఈ ర్యాంకింగ్స్ అనేది ఏ ప్రాతినిధికంగా తీసుకుర్రు ఈ ర్యాంకింగ్స్ని అనేది ఆలోచన లేకుండా మీరు ఎక్స్ ప్లాట్ఫామ్లో మీరు ఆ ట్వీట్ చేయడం అనేది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే గత 8 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేకుండా రోజు పొద్దున లేచి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక ట్వీట్ పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టియాలని చూస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2022 ఏదైతే గ్రాఫ్ తీసుకొని అప్పుడున్నటువంటి విధి విధానాలను తీసుకొని ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యాచరణ ఈ రిఫార్మ్స్ని ఏదైతే 2022 రిఫార్మ్స్ని తీసుకొని ఇప్పుడున్నటువంటి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. బాధ్యత ఉంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ మీ హయాంలో తీసుకున్నటువంటి రిఫార్మ్స్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ని ఈ ప్రభుత్వ తప్పిదంగా చూపించడం చాలా తప్పని తెలియజేస్తున్నారు.